శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే బుధుడు ఉండడం వల్ల గొప్ప తెలివితేటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి. అంటే స్పీడ్గా ఉండడము, వ్యాపార లక్షణాలు కలిగి ఉండడము, అంతేకాకుండా జ్ఞాన సంపదల్ని బుద్ధి బలంతో సాధించడము అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు. రవి బుధులు జనరల్గా స్థితిభావంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు స్పీడ్గా ఉండడము, రసాయన శాస్త్రం అంటారు, కెమిస్ట్రీలో కూడా మంచి పారంగతులుగా ఉండడము, తెలివితేటలు అధికంగా ఉండడం జరుగుతుందండి. కాకపోతే మీకు రావాల్సినటువంటి సంపదలు కొద్దిగా లేట్ అవ్వడమో, లేకపోతే మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం జరుగుతుందండి. అంతేకాకుండా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ వారం మొత్తం కూడా మీరు షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుంది, బహుశా మీ తమ్ముళ్ళనో మీ చెల్లెళ్ళలో కలవడానికి. అలాగే మీ కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం తెలుస్తాయి. బహుశా వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది మీకు. అంతేకాదండి, మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. కొద్దిగా మీ చదువు విషయంలోనూ, మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితిలోనూ కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా మీకు రైతులకి వాళ్ళకి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కేతు ప్రభావం వల్ల పుత్రికా సంతాన జననము కలగబోతోంది మీ ఇంట్లో. అంతేకాకుండా అంటే కేతు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఆచితూచి మీరు చేయండి. నేను ఎవరిని కూడా స్టాక్ మార్కెట్లో ఆడండి అది నేనేం చెప్పడం నాకు సంబంధం లేదు కూడా, నాకు తెలియదు కూడా అవి. సరే, అది పక్క పెడితే ఏదేమైనా కేతు ప్రభావము 19వ తారీఖు నుంచి మీకు పంచమస్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. పంచమస్థానంలో చిల్డ్రన్ విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏదేమైనా సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీ భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ భార్యాభర్తలు కలిసి అంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వివాహ శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉందండి. గురు ప్రభావం వలన విదేశీ పర్యటన మీరు చేయబోతున్నారు. అలాగే మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది. మీ గురువుగారితో పీఠాలతో వెళ్తారు. అలాగే మీరు చేస్తున్న బిజినెస్ బ్యాంకింగ్ వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, అలాగే గోల్డ్, సిల్వర్, వెండి వ్యాపారస్తులు, అంటే వెండి అనమాట వ్యాపారాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే స్టేషనరీ అవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా అంటే దశమస్థానంలో చంద్రుడు ఉండడము, అలాగే కుజదృష్టి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా మీ ఉద్యోగంలో అంటే 18th and 19th మీకు ఉద్యోగాలు రావడము, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ రీత్యా అంటే వ్యాపార రీత్యా ధన సంపాదన కలగడం జరుగుతుందండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా అండి, రాహు లాభంలో ఉండడం వల్లే మీ బాహువుల ఎక్కి తిప్పుతాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. చంద్రుడు కూడా కలిశాడు. అంటే ఎక్కువగా చంద్ర రాహుల్ కాంబినేషన్ ఉన్నారంటే మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. అలాగే భార్య బాటకి విలువ ఇస్తారని, గౌరవిస్తారని ఆవిడ్ని తెలుస్తుందండి. అలాగే మీకు రాహు ప్రభావం వలన పూజాది కార్యక్రమాల్లో బాగా ఎక్కువ ఉంటారని తెలుస్తుంది. అంతేకాకుండా రాహు లాభస్థానం వల్ల మీ చేసే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు కలిసి రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కోలు, అలాగే ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు, ఇలా రాహు కారకత్వాలు అనేటువంటి కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అధికమైన లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని మీకు మీ రాశిలో ఉన్నాడు, అంటే 12వ భావంలో ఉన్నాడు. కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు. మీ అంతటా మీరే కష్టపడి పైకి రావడం, ఇండివిజువల్గా మీరు కష్టపడతారని చెప్పి శని చేస్తుంటాడు, భగవంతుడు చేస్తాడు, శనీశ్వరుడు చేయడానికి అవకాశం ఉంది. అలాగే అంతేకాకుండా మీరు 12వ భావంలో శని ఉన్నాడంటే కష్టపడి
పైకి రావడము, కష్టపడి మీరు ఉన్నతంగా రాణించడము జరుగుతుంది. కాబట్టి శనీశ్వరుడు కూడా మీకు 12th భావంలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా ఏళ్ళని ప్రభావం స్టార్ట్ అయినట్టే. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం మంచిది. ఏదైనా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కూడా 19వ తారీఖు నుంచి కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయండి, ఎక్సెప్ట్ చంద్రుడు. కాబట్టి మీరు రాహుకేతులకు సంబంధించిన పూజలు చేయించుకున్నా లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నా మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశం ఎక్కువ. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశులు ఈ నెలలో కూడా ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండానండి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.